నువ్వు ఏ ఉద్యోగంలో చేరు, యజమానికి నీకు సంబంధాలు ఎలా ఉండాలో అద్భుతంగా మేనేజింగ్ ఎబిలిటీ, నిర్వహణ సామర్థ్యం అంటారు. నీ ఉద్యోగం నిలబడాలంటే ఈ పద్యం నోటుకు వచ్చి ఉండాలి. అది తిక్కన గారు మనకి చాలా అందమైన మాట చెబుతున్నాడు. నియోగి బ్రాహ్మణుడు, లౌక్యం తెలిసినవాడు, బాగా లోకం తీరు తెలిసి మాట్లాడతాడు. మన యజమాని ఉంటాడు, కంపెనీ మేనేజర్ కావచ్చు, లేదా మన రాజకీయంలో మనకంటే పెద్దవాడు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ఏదైనా కావచ్చు, పార్టీ అధ్యక్షుడు, ఈ కంపెనీ యజమాని కావచ్చు, లేదు ఒక స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ కావచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా వారి పట్ల మనం ఎలా ఉండాలి అంటే ఎంత లౌక్యమో చూడండి. రాజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టకూడదు, రాజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టకూడదు. ఏ యోజ రూపాలుడు ఆకృతికి ఒప్పగు వేషముల ఆచరించు, ఏ యోజ రూపాలుడు ఆకృతికి ఒప్పగు వేషముల ఆచరించు. ఏ యోజ విహారముల్ సలుప ఉల్లమునంకడు వేట్కసేయు, ఏ యోజ విహారముల్ సలుప ఉల్లమునంకడు వేట్కసేయు. ఏ యోజ విదగ్ధుడై పలుకును ఒడ్డులకున్ తగదట్లు సేయగన్, ఏ యోజ విదగ్ధుడై పలుకును ఒడ్డులకున్ తగదట్లు సేయగన్. అందరం ఉద్యోగస్తులను నేర్చుకోవలసిన మాట. రాజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టకూడదు. నీ మేనేజర్ కట్టుకున్న ఇల్లు కంటే నీ ఇల్లు అందంగా ఉండకూడదు, మొట్టమొదటి మాట. ఆయన 3 అంతస్తులు కడితే నువ్వు 2వ అంతస్తు సరిపెట్టి వేసేయక పైన వేద్దాం అని తీసుకెళ్ళి పైన వేసేస్తాడు. ఎందుకంటే మనం గృహప్రవేశం చేస్తాం, చాలా అందంగా వేస్తాం, రంగులు వేస్తాం బ్రహ్మాండంగా. ఈ మధ్యన కొన్నామండి డూప్లెక్స్ షాప్ అంటాం. ఆయన పిలుస్తాం, ఆయన భార్యతో సహా వస్తాడు. ఒక్కడొస్తే ఇబ్బందిరా, భార్యతో వస్తే ఇంకొంచెం ఇబ్బంది. వస్తాడు, చూస్తారు, అయ్యి బాబు ఆవిడ అంటుంది, ఈయన అనకపోయినా బాగా నొక్కేసి ఉంటాడు మన దగ్గర, అందుకే కట్టాడు ఇలా. ఓసారి ఈయన ఫైల్ అనేది ఇవ్వండి అంతే. ఈ మేనేజర్ మన్నాడు వచ్చి, నువ్వు అప్పుడు 1994లో ఒక కాంట్రాక్ట్ చేసావు కదా, ఫైల్ పట్టుకురా అంటాడు. అయిపోయింది వీడి పని. లేకపోతే ఇంత డబ్బులు ఎక్కడివి, అసలు మనసు ఇప్పుడు ఇదివరకు ఎందుకు వచ్చిందండి ఈ గొడవ, ఎప్పుడు అయిపోయింది, అనుమానం వచ్చింది. అందుకని తిక్కన గారు చెబుతున్నాడు, లౌక్యం అంటే ఇది మంచి, ఇది చెడ్డదంటే అలాగే. లౌక్యం ప్రతివాడికి ఉండాల్సిన లక్షణం, చెడ్డది కాదు. నువ్వు బతకాలంటే నేర్చుకోవాలి. నువ్వు గొప్ప ఇల్లు కట్టకు, ఒక్క రవ్వ తక్కువ కట్టు. వారిని గృహప్రవేశానికి పిలిస్తే వారు పొగుడుతారు, బాగుందా బ్రహ్మాండమైన ఇల్లు కట్టి, మీ దయండి అన్నారు. అంతేగాని కడతామండి, ఇంకోటి కూడా కడతాం అనుకుంటున్నామండి. ఈ ఇల్లే కాదండి, విశాఖపట్నంలో 3 సైట్లు ఉన్నాయండి, తిరుపతిలో 6 లైట్లు ఉన్నాయండి అంటే వెంటనే ఉద్యోగంలో తీసేస్తాడు. లైట్లు వేసుకుని తిరుపతికి వెళ్ళి అంటాడు. 6 సైట్ల 3 లైట్ల బాగా నొక్కేసాడు. చివరికి వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే, ఈయన బాగానే ఉన్నా, ఇగో ఒకప్పుడు కంపెనీ ఆయనకి అమ్మేస్తారు, మీరు ఆయన యజమాని అవుతారు, మీరు గుమస్తవుతారు, చూసుకోండి, ఇలాగే ఉంటాయి. గిల్లేస్తున్నాడు వెనక. ఎందుకంటే మగవాడు సర్దుకున్నా వెనకాల వీడు సర్దుకోలేరమ్మా, అహంకారం వచ్చేస్తుంది వెనకాల. అమ్మో గుమస్తా భార్య అది పోజు కొట్టేస్తుంది. ఈ తత్వంలో తేడా ఉంది. నన్ను మన్నించండి. స్త్రీ అంటే త్రిగుణాత్మకం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అందుకే స్త్రీ అనే అక్షరం గమనించండి, భాష ఎంత గొప్పదో. స్త్రీ సకారం సత్వగుణం, తావత్తు తమోగుణం, రావత్తు రజోగుణం. ఈ 3 కలిపినదే స్త్రీ. త్రిగుణాత్మకమైన ప్రకృతిలో ఎటువంటి మార్పులు ఉంటాయో స్త్రీ శరీరంలో, మనస్సులో అలాంటి మార్పులు ఉంటాయి. ఒకలాగే రోజు మాట్లాడుతుంది అనుకోవడం పొరపాటు, ఆవిడ లక్షణమే కాదు. అది తప్పు కూడా కాదు, ఆవిడ సహజ లక్షణం. దాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. అందుకని ఆవిడ మారమని అనక, అది జరిగే పని కదా. అందుకని మొగాడు ఏమైనా పోనీ కొంచెం ఫోన్లో ఏదో సంపాదించుకుని కట్టుకున్నాడు. పూర్వం వాళ్ళ ఆస్తి ఉంటుంటే ఏమి లేదు, మనకు రాకముందు బెచ్చగాడు, మనకు తెలియదు ఆ విషయం ఉంటుంది. ఆవిడ చాలామంది రాజకీయ నాయకుల గురించి వేళ ఉన్నాయా లేదా, ఏదో 2000లో ఆయన ఆస్తి ఏమిటి, 1900 రాజకీయాల్లో చేరినప్పుడు ఆయన ఆస్తి ఏమిటి, ఇప్పుడు వేస్తేమిటి, బహిరంగ చర్చకు వస్తే మనకి టీవీ టైం వేస్ట్, ఇద్దరు పనికి మళ్ళీ పని. ఇవన్నీ ఉన్నాయా లేదా, అదే చెబుతున్నాడు తిక్కన. యజమాని మేనేజింగ్ డైరెక్టర్ ఇల్లు కంటే నీ ఇల్లు పెద్దది ఉండకూడదు. వీలైనంత వరకు నువ్వు అద్దెంట్లోనే ఉండు, డబ్బులు ఉండదు లోపల నొక్కి, లేదా స్విస్ బ్యాంకులో దాచి ఇల్లు కట్టక, కట్టిన ఆయన పిలవక. ఏమిటంటే మీ వంటి వాళ్ళని పిలిస్తే మేము ఆతిథ్యం ఇవ్వలేము సార్ అని చెప్పి గొడవ లేదు. మేము ఏం మర్యాద చేస్తాం సార్, మా దగ్గర ఏం, ఆ మాటతో వదిలేయి. మేము పిలవడానికి ధైర్యం చాలేదని అంటే, అబ్బో అంత గొప్పవాడు అనమాట, పిలిచావో అయిపోయినట్టే. వాడు తినేది తక్కువ, నువ్వు తిన్నావని అనుమానించేది ఎక్కువ. రజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టకూడదు. ఇంకో మాట, ఏ యోజ రూపాలుడు ఆకృతికి ఒప్పగు వేషముల ఆచరించు. నీ యజమాని వేసినంత గొప్ప వేషం నువ్వు వెయ్యద్దు. యజమాని షూటు బూటు వేసి టై కట్టి, ఇప్పుడు యజమానులు అంటే అంతే కదా మరి,
ఆయన ఏసీ కారులో దిగి అలా ఉంటాడు, ఆ డోర్ ఇలా తీస్తాడు, ఒకడు వచ్చి ముందు డ్రైవర్ ముందుకు వచ్చి డోర్ తీస్తాడు, ఈయన తీసుకోగలడు, ఆయన తీస్తాడు, అది పద్ధతి. తీయగానే ఆయన ఒక కాలు ఇలా పెడతాడు, సినిమాల్లో సాధారణంగా అటువంటివి చూపిస్తారు. రెండో కాలు పెట్టాడు, అది పెడతాడు, తర్వాత మన నెత్తిమి పెడతాడు, ఆ కాలు తెలుసు. ముందు ఒక కాలు పెట్టగానే ఓ ఫోటో, ఇది చూస్తాడు ఈ గుమాస్తా, వీడో కారు కొంటాడు, వీడంతా డ్రెస్ చేస్తాడు, వీడో కాలు బయటెడతాడు, తర్వాత ఉద్యోగంలోంచి కాలు బయటెట్టాల్సింది. నాలాంటి కారు, నేను BMW కొంటే నువ్వు BMW కొంటావా? నువ్వు నానో కారు కొనుక్కోవచ్చుగా. తనకంటే తక్కువగా ఉండాలని అనుకుంటాడు అతని దృక్పథంలో తప్పు లేదు. ఆ ఆర్థికంగా కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టిన యజమాని కంటే వీళ్ళు తక్కువలో ఉండకపోతే రేపు పొద్దున కంపెనీ ముంచేస్తారండి వీళ్ళు. ఆయన అలా ఆలోచించడంలో తప్పేం లేదు, అలా ఉండాల్సిందే. యజమాని నౌకరే, వేషాలే ఎద్దు ఉండాల్సిందే. అలాగా నీకు ఇష్టమైతే నా వృత్తి చేయి, లేదా నువ్వు మించిపోతున్న సహిస్తే ఆయన ప్రమాదం కూడా లేదు. నేను లెక్క చేయడం మనిషిని. మీరు గవర్నమెంట్ కాలేజీలు గమనించిన ప్యూన్ దగ్గర అప్పు చేస్తారు లెక్చరర్లు, అందుకే భ్రష్టు అవుతుంది వ్యవస్థ. పక్కా నిజమే. ప్యూనుకుంటుందో 25,000 జీతం, వాడిని అడుగుతాడు 10,000, ఈ దౌర్భాగ్యుడు. ఇక వాడు టీ తెమ్మంటే ఎందుకు తెస్తారండి, వడ్డీ ఏదైనా అడుగుతాడు. ఇప్పుడు వాడికి వీటి టీ తేవాలి, ఇంక కాలేజీ ఏమిటి? నువ్వు నిజంగా నీకు లేకపోయినా సాట్ లెక్చరర్ దగ్గర చేయి, ప్రిన్సిపాల్ దగ్గర చేయి, నీకు వెతికి ఇక్కడ చేయి, గాలి జనార్దన్ రెడ్డి దగ్గర చేయమంటే తీర్చక్కర్లేదు, ఎప్పట్లో జైల్లో ఉన్న గొడవలేదు. అందుకని ప్యూన్ దగ్గర చేస్తే అలాగా వెంటనే అంటాడు ఆయన ఏదో ఒకటి. అది యజమానే లెక్కది. అందుకని ఆయన వేసిన వేషం నువ్వు వేయొద్దు, ఆయన కట్టినంత అందంగా ఇల్లు కట్టద్దు. ఆయన ఏదో పెద్ద గంభీరమైన వేషం వేసి నువ్వు మాదిరిగా ఓ లూజ్ చొక్కా ఓటేసుకుని పై గుండి తీసుకుని మామూలు కూర్చో. ఆయన రాగానే గుండి కూడా పెట్టేసుకోలేక, లేకపోతే గుండి ఎందుకు తీసామంటాడు. నువ్వు పెట్టేసుకో. మరి ఒకవేళ ఆయన చూసి పెట్టుకుంటే నన్ను చూడగానే గౌరవించాడు, గుండీలు పెట్టుకున్నాడు అంటాడు. అదేదో చెయ్యాలి, కొంత నటనను లౌక్యమును తప్పదు, ఉద్యోగంలో ఉండాలంటే అంతే. ఇంకో మాట, ఏజోజ వికారముల్ సలుపనుల్లమునన్ గడువేట్కసేయు. నీ మేనేజింగ్ కంపెనీ డైరెక్టరు తన భార్యతో సహా స్విట్జర్లాండ్ వేసవి కాలంలో స్విట్జర్లాండ్ మన డార్జిలింగ్ విహారయాత్రకు బయలుదేరాడు. ఏదో యాత్రా స్పెషల్ విమానాలు, బస్సులు, రైళ్ళు ఏవో బుక్ చేసుకున్నాడు. అక్కడే మనం టికెట్ బుక్ చేసుకుని అదే క్లాసులో మనం ఉండి ఏసీ ఫస్ట్ క్లాసులో ఎదురుగా ఆ దంపతులు ఉంటే ఎదురుగా ఈ దంపతులు ఉన్నారనుకో, ఇంటికి రాగానే ఉద్యోగం క్షవరం. ఎందుకంటే ఆ యజమాని భార్య ఇద్దరు తట్టుకోలేరు. గుమాత్త మన చేత బతుకుతున్నాడు, మనకేమో ఈయన కోట్ల ఆదాయం, ఈయనకి 10,000 జీతం లేదు. అప్పుడే మనం కూర్చున్న ఫస్ట్ క్లాసులో కూర్చున్నాడు. ఇక్కడ ఆయన జీవితంలో మొదటిసారి ఎక్కచ్చు, ఖర్చు పెట్టచ్చు. ఒప్పుకోలేరండి, తట్టుకోలేరండి. ఆయన డార్జిలింగ్ వెళితే నువ్వు ఇంకో డార్జిలింగ్ వెళ్ళు, ఆయన తూర్పు కడితే నువ్వు పడమరకు వెళ్ళిపో, ఆయన ఇంటికి వెళితే నువ్వు శ్మశానానికి వెళ్ళు. అందుకని అక్కడ ఉండక ఆయన వెళ్ళిన చోటకి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా ఆయన ఏసీ ఫస్ట్ క్లాస్, నువ్వు స్లీపర్లో వెళ్ళిపో చెమట కారుకుంటూ అంతే. ఒకవేళ ఆయన కనపడితే మీరు పెద్దవాడు సార్, మీలా మేము ఎక్కడ ఉండక అంతే. అవును చాలా వెలవాడు, నువ్వు వృద్ధిలోకి వస్తావు, వెళ్ళిపోతారు. అంతేగాని యజమాని ముందు పనికిరాదు. మనకు డబ్బులు ఉన్నాయి కదా, నేను ఎలా ఉంటే మీకు మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా చూడండి తెలుస్తుంది. యజమానిని గౌరవించడం నాకు అలవాట్లేదు, నేను ఎవరిని గౌరవించను. ఉద్యోగం రావాలంటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి, అవతలకి అవసరం ఉండాలి, అంతే అంటాడు వాడు. మ్యాటర్ అవసరం అన్నీ ఇంటర్వెల్ తర్వాత మారిపోతాయి. సరిగ్గా ప్రభాస్ డైలాగ్ అదే మీరు గమనించాలి. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, అవతలకి అవసరం ఉండాలి, అంతేనాండి. ఉద్యోగం ఇంకే యజమాని సంబంధాలు, గౌరవాలు, భక్తి, ప్రేమ ఏముండవా? మ్యాటర్ అంటే ఏంటి? వీడి దగ్గర నాలెడ్జ్ అనమాట, సబ్జెక్ట్ నాలెడ్జ్. అవతలకి అవసరం ఉండాలి, అవసరం ఉన్నంతకాలం ఉంచుతాడు, తర్వాత తీసేస్తాడు. ఇంతేనాండి సంబంధాలు. హీఈస్ నాట్ మిస్టర్ పెర్ఫెక్ట్. కాబట్టి ఆ ఇంటర్వెల్ తర్వాత సినిమా మారింది. ఎప్పుడు యజమానులను గౌరవించడం మొదలుపెట్టాడో, కాజల్ అతని కోసం త్యాగాలు చేస్తుంది. మాంసం తినే అమ్మాయి మానేస్తుంది, ఆ తల్లి ఉండే చోట ఎవరిని అక్కడికి రానిస్తుంది, పెంచుతున్న కుక్క పిల్లలను వదిలేస్తుంది. ఇదో వెరుమొహం కింద కనపడుతుంది వాడికి. నా కోసం ఎవరు ఏం త్యాగం చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ఎవరి కోసం త్యాగం చేయను. త్యాగం అనేది తెలియని వాడు సంసారంలోకి దిగడం ఏంటి? ఇట్స్ నాట్ పెర్ఫెక్ట్. అది సరైన విధానం కాదు. అందుకే డైరెక్టర్ అలా పెట్టాడు. వీడికి ఎవరు నచ్చారు? తాప్సీ నచ్చింది. 6 లక్షల మందిలో అలాంటిది అది ఒక్కతే ఉందిట. చివరికి సినిమా అయ్యేసరికి మళ్ళీ తాప్సీ కంటే కాజలే మధ్యన తాప్సీగా నిర్ణయించుకుని ఇంటికి వస్తాడు. అర్థమైందా లేదా? మీరు విరాట పర్వానికి మిస్టర్ పెర్ఫెక్ట్కి తేడా ఉందండి. అదే భారతం ఎప్పటికి కొనసాగుతుంది, ఇంకో రూపంలో అంతే. అక్కడ ధర్మరాజు, ఇక్కడ పెర్ఫెక్ట్ ప్రభాస్. ఎక్కడికి పోలేదు. రామాయణ భారతాలు అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సినిమా డైరెక్టర్లు నడిపిస్తున్నవి మనం అన్వయం చేయగలగాలి. అంటే మాట్లాడేవాడు ఇవి కూడా చూడాలి. ఈ దౌర్భాగ్యం కూడా మేము భరిస్తాను. నేను 15 రోజులకు సినిమా చూస్తాను ఖచ్చితంగా పిల్లలు. ఎందుకంటే ఇవన్నీ చూడకపోతే ఎలా తెలుస్తాయి? ఈ కంపంతా డర్టీ పిక్చర్ సహా సమస్తం చూసేసాను మొహమాట పడ. శ్రీరామరాజ్యం చూశాను, మన్నాడే ఆ పాపం పోవడం డర్టీ పిక్చర్ కూడా చూసేసాను. లేకపోతే ఇది ఎటనుకోండి, అది ఇటనుకోండి, పర్వాలేదు చూడాలి. విద్యాబాలన్ ఎంత అద్భుతంగా నటించిందండి. నటీమణి నిజంగాను చాలా కష్టం అలా నటించడం.
నటనకు మనం ఒప్పుకోవాల్సింది, మిగిలినవన్నీ వదిలిపెట్ట. అయ్యో పాత్ర వేసినంత మాత్రం అమ్మాయిని తప్పుగా ఆలోచించదు, సీత వేసినంత మాత్రం గొప్పగా ఆలోచించదు, అందరి గురించి మనకు తెలుసు. అవన్నీ వద్దు. నటన గురించి మనం సీతగా ఇవిడు బాగా చేసింది, ఆ సిల్కు స్మితగా ఇవిడు బాగా చేసింది, అంతే. మన వరకు అంతవరకు సంబంధం. అందులో ఏమైనా 4 విషయాలు ఉపయోగించి ఉంటే ఉపయోగిస్తాం, లేకపోతే వదిలేస్తాం. చూడండి, అన్ని సినిమాలు చూడండి, ఏం గ్రహించాలి అది గ్రహించాలి. ఇది లెక్క. అందుకని మిస్టర్ పెర్ఫెక్ట్గా నువ్వు బతకాలి అంటే ధర్మరాజుకి ఈ దౌమ్యుడు చెప్పిన లక్షణాలు. యజమాని కంటే ఎక్కువ వేషాలు వేయద్దు, యజమాని కంటే గొప్ప ఇళ్ళు కట్టద్దు, యజమాని కంటే విహార ప్రదేశాల్లో యజమానితో కలిసి ప్రయాణం చేయొద్దు, నువ్వు వెనకాల వేరే చోట వెళ్ళు, ఆయన వెళ్ళినప్పుడు వెళ్ళకు, ఎక్కడో అక్కడ తేడాలు వస్తాయి. పెళ్లి పేరంటం విందు వినోదాల్లో కలుస్తారా? తనకంటే తక్కువ స్థాయి ఉద్యోగి దగ్గరికి ఎక్కువ వచ్చి అందరూ నమస్కారం చేస్తున్నారు అనుకోండి, ఈ యజమాని పక్కన ఉన్నవాడు ఫీల్ అయిపోతాడు. ఏంటి నాకెవరు దండం పెట్టట్లా, నా దగ్గర పనిచేసాను, ఎందుకు దండం పెడుతున్నారు? మీరు ఆశ్చర్యపోవచ్చు, చేస్తున్న ఉద్యోగం నేను అందుకే మానేశాను. ఇదే రహస్యం. ఎందుకంటే నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయనకి నాకు నమస్కారాలు పెట్టే స్థాయి ఉండాలని ఏం లేదు అక్కడ. ఆయన పెట్టేవాడు ఆయనకి పెడతారు, నాకు పెట్టేవాళ్ళంతా ఆయనకి పెట్టరు. నాకు దేశం అంతా అభిమానులు ఉన్నారు. పెడుతుంటే ఈ ఫీల్ అవ్వడం గమనించా, మంచిది, మానేయడం మంచిది, మనకి అవసరం కూడా లేదు, భగవంతుడు వదిలేదు. ఇంక గొడవ అయిపోతాయి. ఇంకా ఎంత పండితుడైనా, ఎంత దేవేంద్రుడు దిగొచ్చినా ఉద్యోగులాగే చూస్తాడు యజమాని. ఇంకో దృష్టి ఉండదు ఆయనకి. కంచి కామకోట పీఠాధిపతి నీ సంస్థలో ఉద్యోగం చేస్తే నువ్వు గుమాస్తా అనుకుంటావు తప్ప గురువు అని నువ్వు అనుకోలేవు. మానవ మనస్తత్వం ఆయన జగద్గురువు అని మనం అనుకోలేమండి. జగద్గురువు అయితే మన దగ్గర చేరాడంతే అని ఆలోచిస్తాడు ఎంతసేపు. మానవ సంబంధాలు అలాగే ఉంటాయేమో, అనుమానం ఏం లేదు. మా పక్కింటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు టీవీ చూడరు, పుట్టినా భారతం పెట్టరు. కారణం నేను పక్కన ఉండడం, అదే కర్మ. ఇప్పుడు చూస్తే ఎవరన్నా మీ పక్కింటి వారంటే ఆయన గొప్పవారు అయిపోతే మనకు ఆయన పక్కింటి వాడే. ఎంత పండితులైనా కానీ వాడు మన దృష్టిలో పక్కింటి. దగ్గర బంధువులైన వాళ్ళు చూడరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు మన మాటలు వినడం. దూరం వాళ్ళు చూస్తారు అంతే. పైగా దగ్గర బంధువులు చూస్తుంటే కూడా పక్కన మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే మనం ఇలా వెలిగిపోవడం అనేది వాడికి ఇష్టం ఉండదు మనస్సులో. వీడేంటి మన దగ్గర గొజ్జు కొట్టి ఇట్టుకు పెరిగాడు, ఇవాళ ఏమిటో భారతం మీద మాట్లాడుతున్నాడు, వీడు నీతులు చెప్పేస్తున్నాడు ఏమిటి? చెప్పకూడదు పాపం. వారు చెప్తే మనం వింటూ ఉండాలి. దగ్గర బంధువుల దృష్టి ఇంతే, పక్కింటి వాళ్ళ దృష్టి ఇంతే, సాటి ఉద్యోగుల దృష్టి ఇంతే. కాబట్టి దానికి అనుగుణంగానే మనం నడవాలి. ఇప్పుడు వారు చూడకపోతే, వారు మాట్లాడకపోతే మనకు వచ్చిన లక్షల కొన్ని లక్షల మంది చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది మనిషి బతకాల్సిన విధానం. ఇంకో మాట, చివరి మాట అయినా చిన్నది కాని మాట, ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో నేర్చుకోవలసిన మాట. ఏ యోజ విదగ్ధుడై పలుకు ఒడ్డులకు తగదట్లు చేయగన్. విదగ్ధుడై పలుకు. ఇప్పుడు ఓ పెళ్లికో పేరంటానికో విందుకో వినోదానికో పెడితే ఇవాళ బఫే డిన్నర్లు కదా, ఇలా పేట్లు పట్టుకుని తింటూ ఉంటారు నలుగురు చోట. అప్పుడు యజమాని భార్య తింటున్న చోటకి ఈ గుమాస్తా వెళ్ళకూడదు. అందరం కలిసి వచ్చాం కదా, తప్పే ఉంది అని నువ్వు ప్లేట్ పట్టుకుని అక్కడికి వెళ్ళావనుకో, జాగ్రత్తగా ఉండు. ఒకవేళ ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నెగ్గిందండి ఎలాగా అని అంటాడు ఆయన. ఆలోచించు. టీఆర్ఎస్ని తిట్టేక ఆయన టీఆర్ఎస్ అభిమానేమో మనకేం తెలుసు? మన ఉద్యోగం పోతుంది టీఆర్ఎస్ మాట ఎలా. ప్రత్యేక రాష్ట్రం రావడం అవసరమా కాదా అంటే, నువ్వు గుంటూరులో ఉంటే సమైక్యాంధ్ర అని చెప్పు, నల్గొండలో ఉంటే ప్రత్యేక రాష్ట్రం అని చెప్పు, గొడవలే. ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, లేదా నోరు మూసుకు కూర్చో. అంతేగాని నాకు ఎక్కడైనా సరే నా అభిప్రాయం బల్లకొట్టి చెప్పడం అలవాటు. ఉద్యోగం లేనివాడు మాట్లాడాలి, అలాగే ఉద్యోగం ఉన్నవాడు మాట్లాడకూడదు. ఎగిరిపోతుంది ఉద్యోగం. ఆయన ఆ పార్టీలో నిలబడి ఏదో మాట్లాడుతూ ఉంటే ఓ సినిమా హీరో అని చెబుతున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే కాదు గుడ్డు పవన్ కళ్యాణ్ నువ్వు అనక. నిజమేనంటాను. నీ సొమ్మేం పోయింది ఇప్పుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ పుడితే నీ సొమ్మేం పోయిందమ్మా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరం? ఓ మాట వినరాదా? విదగ్ధుడై పలకడం అంటే ఆయన అభిప్రాయాలు రకరకాల విషయాల మీద ఆయన వెల్లడి చేస్తూ ఉంటే మనం వాటిని వ్యతిరేకించకూడదు. అక్కడ ఉద్యోగం చేస్తున్నాం, మనం మర్చిపోకూడదు. ఒడ్డులకు తగదట్లు చేయగన్. ఈ నిబంధనలు పాటిస్తే జీవితాంతం ఉద్యోగంలో హాయిగా కొనసాగలం కదండి. ఆయన మన యజమాని, ఆయనతో సంబంధం చూసుకుని మన అభిప్రాయాలన్నీ ఆయన అభిప్రాయాలు కావక్కల్లా, ఆయన వేషాలన్నీ మనకి రావక్కల. ఇలాంటివి చెప్పాడు. ఎందుకోసం? పాండవులు ఇంతవరకు ఎక్కడ పని చేయలేదు. ఇప్పుడు కొత్తగా పని చేయడానికి అడుగుతున్నారు. ఇంతవరకు పని చెప్పిన వాళ్ళు ఇంతవరకు డూడు, ఇప్పుడు డూడు బసవన్న. మరి ఈ పరిస్థితి మారినప్పుడు చెప్పొద్దు, పురోహితుడిగా బాధ్యతగా చెప్పాడు. అలాంటి మాటలు విని వాళ్ళు విరాటరాజు నగరానికి బయలుదేరుతూ ఉంటే దారిలో నడుస్తున్నారంటే నడకలో ద్రౌపది నడవలేకపోతోంది. ఇల్లాలు స్త్రీ సుకుమారి డప్పి జనించే వ్రేళుల పుటంబులు పొక్కదొడంగే గోళ్లలో చిప్పిల జొచ్చె నెత్తురులు చిత్తము నాకు కడున్ వశంబుగాదు అప్పురమిచ్చటిచ్చటని ఆశలతోడుగా సాగి వచ్చితి అప్పురమిచ్చటచ్చటని ఆశల వచ్చి తిని ఎంత దవ్వుకో ఇప్పటి భంగి ఒక్కడుగునే గెడుదానికి ఓర్వనిమ్మిజిన్. విద్యార్థులు మీరు పాఠాలు ఎలా చదువుకోవాలో,
ఎలా గుర్తుపెట్టుకోవాలో, అపారమైన సిలబస్ భారాన్ని ఎలా భరించాలో ఈ పద్యం చెబుతుంది. ద్రౌపది నడక్కిన సిలబస్కి సంబంధం ఏమిటో చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. నడవలేక ద్రౌపది అంటుందట, డప్పిజనించే నడిచి నడిచి దాహం వేసేస్తుంది. ధౌమ్యుడు కూడా వెళ్ళిపోయాడు, ఇంక వీళ్ళు 6 బయలుదేరారండి. వ్రేళుల పుటంబులు పొక్కదొడంగే సహజమైన వర్ణన, స్వభావోక్తి అంటారు దీన్ని. ఎక్కువ దూరం నడిచినప్పుడు మీరు గమనించండి, అనుకోని పాదయాత్రలు అవి చేస్తే తర్వాత కాళ్ళు చూసుకుని సరిగ్గా ఈ పద్యమే వర్ణన. వేళుల పుటంబులు పొక్కదొడంగే, కాలి వేళ్ళు ఉంటాయే, ఆ వేలు ముందు భాగం ఉంటుంది కదమ్మా, అది ఎర్రబడిపోతుంది చూసుకోండి. పుటం అంటే అది పొక్కిపోయినట్టు అవుతాయి, ఇంకా కాలు కింద పడితే మండిపోతూ ఉంటుంది. గోళ్లలో చిప్పిలజొచ్చే నెత్తురులు, దారిలో ముళ్ళ కంపలు అవి ఏమైనా ఉంటే ఇంక చెప్పక్కల్లా, అనుకోకుండా ఏ ముళ్ళో దొగులుతుంది, ఏ చక్కో గుచ్చుకుంటుంది, ఆ గోళ్లలోంచి నెత్తురు వస్తూ ఉంటుంది. సహజమైన వర్ణన కదా కవిత్వం అంటే. చిత్తము నాకు గడున్ వశంబుగాదు, అంత దూరం నడిచారమ్మా పాండవులు, రాజ్యాధిపతులు. నవఖండ భూమండలాధిప మకుట తట కడిత మణిగణ నీరాజత నిజపాద పంకేరుహులు, వీళ్ళందరూ కూడా 9 ఖండాలను పరిపాలించే రాజులందరూ ధర్మరాజు పాదాలకు నమస్కారం చేస్తుంటే ద్రౌపది పక్కనే ఉంది, ఆవిడకి నమస్కారం చేశారు. అటువంటి ఆవిడకి ఎటువంటి స్థితి వచ్చిందండి? డప్పి జనించి ప్రియుల పుటంబులు పొక్కదుడంగే, గోళ్లలో చిప్పిలజొచ్చే నెత్తురులు, చిత్తము నాకు కడున్ వశంబుగాదు, అప్పురము ఇచ్చటచ్చటని ఆశల వచ్చింది. ఎంత దూరం ఎలా వచ్చారంటే ఇక్కడ ఉంది కీలకం. నడిచేటప్పుడే ద్రౌపది, ఆడవాళ్ళు అడుగుతారు ముందే, బాగా దూరమా, ఆటో పిలుద్దాం అంటారు. పిలవడం ఇష్టం లేనప్పుడు మగవాడు ఏం చేస్తారో తెలిసే, తెలివైనవాడు, ఇక్కడే పక్కనే హైదరాబాద్లో పడుతున్నాను నేను, ఎవరిని అడిగినా దారండి పక్కనేనండి, పక్కనంటే 16 మైళ్ళు అర్థం, వాడికి అది పక్కనే. మనం కారు ఎక్కితే అసలే గంట ప్రయాణం, ట్రాఫిక్ జామ్ వస్తే 2 గంటలు, పక్కనే అన్నాడు కదా అంటే వాడికి పక్కన, మనకి పక్కన కాదు. చెప్పడం ఇలాగే. గుంటూరులో అడగండి మీరు, ఆ రైల్వే స్టేషన్ దిగాక ఎక్కడికైతే జిన్నా టవర్ ఉందా, బారుగబో, మళ్ళీ బారుగా పోయాక మీరు అడిగితే బారుగబో, మళ్ళీ బారుగబో, ఏమిటి మొత్తం విజయవాడ వరకు బారే. గుంటూరు అంతా ఇదే మాట, ఎంత దూరం వెళ్ళినా ఒకటే బారు. ఆ బారు ఎక్కడ, మళ్ళీ మధ్యలో ఆపేమన్నట్టు బారుగబో, ఒకటే రోడ్డు. నడిచేవాడికి తెలుసు, ఊళ్ళో వాడికి ఎప్పుడూనండి చాలా దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. 16 మైళ్ళు ఊరున్నా అక్కడే కదా, దాని పక్కనే కదా, దాని పక్కనే అంటే మైలు. అందుకని ఇలాగా వీళ్ళు అడిగేది పాండవుల్ని, ఇంకెంత దూరం, ఇంకెంత 2 మైళ్ళే, ఇంకొచ్చాం ఇంకో 2 మైళ్ళే. ఆ 2 మైళ్ళు నడిచాక ఆవిడ ఇంకెంత, ఇంకో 2 మైళ్ళే, మరి ఇందాక 2 మైళ్ళు అన్నావు కదంటే, అంటే నువ్వు నడవవు కదా. ఇది మీరు సిలబస్గా అనుభవించుకోండి. ఓ పెద్ద పుస్తకం, ఒక 1000 బిట్లు మనం చదవాలి. 1000 బిట్లు, 1000 తిట్లు. ఎలాగా తిట్లే మరేవి అనుకుంటే కుదరదు. ఎన్ని రోజులు టైం ఇచ్చారండి ఉపాధ్యాయులు గారు ఎవరైనా? 1000 బిట్లకి 10 రోజులు ఇచ్చారు. అప్పుడు మీరు ఏమనుకోవాలి? 1000 బిట్లు అనుకోకూడదు, 100 బిట్లే. ఒక్క రోజులో 100 బిట్లు, 100 నేను చదవాలి. రేపు 100 ఎవరు చదువుతారు? బతుకుంటే చదువుతాం, లేతలేదు. అంత విరక్తి రావాలి, బతుకుంటే కదా అంత విరక్తి రావాలి. వేళ 100 అంతే, కూర్చో, దానికి ఒక సమయం కేటాయించుకో. బిట్లే కదా, పద్యాలు కాదు కదా, చదివి. రేపు మళ్ళీ ఇవాళ ఒక్క 100 అంతే. నిన్నటి 100 గురించి ఆలోచించక, అది అయిపోయింది. ఆలోచిస్తే ధైర్యంగా ఉండు. 800 గురించి నువ్వు ఆలోచించక, ఇవాళ 100 అంతే. 100 వస్తాయి. ఈ 100 ఓసారి నెమరేసుకో, తేలిగ్గా ఉంటాయి. 200 చదువుకో, కొంచెం కష్టం అవుతాయి. మొదటి 100 తేలిక, 200 కొంచెం కష్టం. 3వ రోజు రాగానే 200 కొంచెం తేలిక అవుతుంది. అప్పటికే 3 సార్లు చదివో, 300 చదువుతావు. ఇలాగ 5 రోజులు అయ్యాక చూసుకో, నేను సగం చదివేశా, సగం వచ్చేసింది, ఇంక సగమే అనుకోవాలి. అప్పుడు 500 అనుకోకూడదు, సగమే అనుకోవాలి. అంకెలో కడితే ఒత్తిడి ఎక్కువ అవుతుంది, పదార్థం మొత్తంగా చూస్తే ఒత్తిడి తక్కువ. ఒత్తిడిని జయించే విధానం ఇది. సగమే అనుకుంటే తేలిక, సగం చదివాం మనం. అంటే 500 చదవగలిగిన వాళ్ళం ఇంకో 500 చదవలేమా? వెంటనే 600 ఎగళ్ళు, ఇంక 400, 700 ఎగళ్ళు, ఇంక 300, ఇంక 100, ఇంక 100, చివరికి అయిపోయింది. ఇలా తేలిక చేసుకుంటే ఎంత చదువైనా చదవగలం, ఎంత పనైనా చేయగలం. అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళని చూడండి మీరు, ఆ పునాదులు తీసిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను. విచిత్రంగా ఇలా రోజుల్లో అలా 5 అంతస్తులు లేచిపోతున్నాయండి. ఎలా లేస్తున్నాయండి? మొదటే వాడు ఇదంతా ఊహిస్తే గుండెపోటు వచ్చి పోతాడు ఆ బిల్డరు. పునాదులు తీస్తే అయిపోయి తర్వాత చూసుకుందాం. మనం తీసే స్తంభాలు లేపి, తర్వాత స్లాబ్ వేసి, స్లాబ్ వేయక మళ్ళీ పిల్లలు లేపి, మళ్ళీ స్లాబ్ వేసి, మళ్ళీ పిల్లలు లేపి, మళ్ళీ స్లాబ్ వేసి, తర్వాత అందరికి ఇచ్చే మొత్తం అందరం లేపి వెళ్ళిపోతాడు వాడు. అలా అనుకోకపోతే ఎవ్వరు 6 అంతస్తులు 7 అంతస్తులు కట్టలేరండి. కానీ అనుకున్న ప్రణాళికని విభాగం చేసుకోవడం వల్ల చేయగలుగుతున్నాడు కదా. అది ద్రౌపది పాండవులు చెప్పిన ఉపాయం. నడవలేకపోతుంటే
వెంటనే మామూలు మనబోటిగాడు మొగుడైతే ఎవడన్నా ఎలా మాట్లాడతాడు, ఏం నడుస్తారు ఆడాడు, అందుకే చెప్తే వినరు, మీరు కూడా బయలుదేరతారు, ఇక్కడ పెద్ద శాంతమాకు. నేను ముందే చెప్పానా 50 మైళ్ళు నువ్వు నడవలేమని, ఏడుపు గురించి వచ్చావు, ఇక్కడ ఎవడెత్తుకుంటాడో అంటాడు. ధర్మరాజు అలా మాట్లాడు, భీముడు అలా మాట్లాడు. ఏం చెప్పారు వాళ్ళు? పాజిటివ్ థింకింగ్, ఆశావాదం. అంటే ఇంక 2 మైళ్ళే, ఇంక 2 మైళ్ళే ఆవిడ చేత 16 మైళ్ళు నడిపించారు. ఎప్పటికప్పుడే 2 మైళ్ళు, 2 మైళ్ళు వెళ్ళాక ఇంకో 2 మైళ్ళు, ఇంక దగ్గరికి వచ్చాం. అదిగో విరాట్ నగరం. అదిగో విరాట్ నగరం అంటే ఢిల్లీ. అదిగో అంటే ఆకాశంలో కనపడుతుంది, దానికే ఉంది. నువ్వు పెద్ద 7 అంతస్తులు మాట్లాడితే తిరుపతి గోపురం కనపడుతుంది, ఇక్కడ ఉందా అది. అలా చెప్పి చదివించాలి. పని కష్టమైన పని చేయించాలంటే దాని విభాగాలు చేసి చేయించాలి, అది నేర్చుకోవాలి. అందుకని అలా చెప్పారు మీరని ఇప్పుడు అంటుంది ఆవిడ. అలా అలా అని చెప్పిన లాక్కొచ్చేసారు. ఎంత దవ్వోకో ఇప్పటికైనా సరిగ్గా చెప్పండి. ఇంకా 2 మైళ్ళు, ఇంకా 2 మైళ్ళు అనద్దు, కరెక్ట్గా చెప్పండి. మీరు అంటే ఇప్పుడు ఎవరో సర్వేయర్లు ఉంటారు, గొలుసులెట్టు కూల్చేవాడు, వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు ఎవడు చెప్తాడు? ఇప్పటి భంగి ఒక్కడుగునే ఎగడు దానికి ఓర్వని మిజిన్. ఏగెడు దానికి నెల్లూరు ప్రయోగం ఉండేది. ఇది చేసేదానికి కుదరదు, మాకు చూసేదానికి కుదరదు, పోయేదానికి తినేదానికి ఏడు బతికేది. ఈ తినేదానికి, చేసేదానికి, చూసేదానికి నెల్లూరు మాట. నెల్లూరు మాండలికాలన్నీ ఉంటాయి ఈ భాషలు. ఒక్కడుగునే ఎగడు దానికి ఓర్వని మిజిన్. ఇంకా ఒక్కడుగు కూడా నేను వెయ్యలేను అంటే ధర్మరాజు నకులుణ్ణి పిలిచి ఆవిడ్ని ఎత్తుకుని తీసుకెళ్ళమని చెప్పాడు. మీరు గమనించండి, భారతంలో ధర్మరాజు ఏ పని చెప్పినా నకులుడికి చెబుతాడు, ముందు భీముడికి అర్జునుడికి చెప్పడం. యక్షప్రశ్నలో దాహం తెమ్మను కూడా నకులుడికి చెప్పాడు. బతికించడంలో ముందు నకులుణ్ణి బతికించమన్నాడు. ఇంకా ఆశ్చర్యం, పేకాట్లో ముందు నకులుణ్ణి పెట్టాడు, తర్వాతే మిగిలిన వాళ్ళని. ఈ లాజిక్ కోటి ఉందని ఆలోచిస్తే ఇప్పుడు కూడా ద్రౌపది నడవలేకపోతే ఆవిడ ఎత్తుకు తీసుకెళ్ళాలి, నకులుణ్ణి ముందు తీసుకెళ్ళమన్నాడు. ఎందుకో తెలుసా? పరోక్షంగా సోదరులకు సూచన, నా తర్వాత అధికారి నకులుడు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్. అది ధర్మరాజు దృష్టి. ఎందుకంటే కుంతి కొడుకుల్లో పెద్దవాడిని నేను, మాద్రి కొడుకుల్లో పెద్దవాడు వాడు. నాకేదన్నా ప్రమాదం జరిగితే మొత్తం వంశానికి ఉత్తరాధికారి నకులుడు అనే భావన అందరిలో దృఢపడేలా చేశాడు ధర్మరాజు. మానవత్వానికి నమస్కారం. ఈ మాటలు చెప్పడం, ఆయన నీ పని చెప్తున్నానంటే అర్థమేంటి? నా అంతటి వాడు, మీరేదో చిన్నగా చూపించకండి అతన్ని. అలాగ తమ్ముడు ప్రాధాన్యాన్ని పెంచాడు ఆయన. నకులుడు కొంత దూరం నడిచి ఎత్తుకోలేకపోతే సహదేవుడు ఎత్తుకున్నాడు. చివరికి అర్జునుడు తీసుకొచ్చాడు ఆవిడ. మొత్తం మీద విరాట్ నగరానికి చేరారు. చేరినప్పుడు ఇక సమీపంలోకి వచ్చాక అందరూ కలిసి ఈ ఆయుధాలతో నగరంలోకి వెడితే ప్రమాదం, ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం. ఈ ఆయుధాలు అన్నింటిలోనూ నగరంలోకి వెడితే ప్రమాదం, అందరితో బయటపడతాం కాబట్టి ఇవి ఎక్కడైనా దాచాలి అని అక్కడ శ్మశాన ప్రాంతంలో జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టు మీద ఈ ఆయుధాలన్నీ జాగ్రత్త చేశారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శ్రీరాముడు వనవాసంలో జమ్మి చెట్టును పూజ చేసి రావణాసురుడి మీద యుద్ధం ప్రకటించాడు, విజయాన్ని సాధించాడు. అర్జునుడి గాంధీవం సహా, భీముడు గద సహా, ధర్మరాజు యొక్క బాణాసనాలు సహా అన్నీ అక్కడే దాచిపెట్టారు. అందుకే జమ్మి చెట్టును మనం శుభప్రదంగా భావిస్తాం. తెలంగాణ ప్రాంతంలో దసరా రోజుల్లో జమ్మి చెట్టు జాతర, జమ్మి ఆకులు తినాలి నా తెలంగాణ అని పాడుతూ ఉంటారు వాళ్ళు ఆనందంగా. జమ్మి ఆకులు పంచి పెడతారు. మనం ఈ ప్రాంతంలో జమ్మి చెట్టుకి ఈ శ్లోకం రాసి కాగితాలు గుచ్చుతాం. మనం ఆ జమ్మి చెట్టును చాలా పవిత్రమైన చెట్టుగా ఆరాధన చేస్తారు మన దగ్గర. అది అర్జునుడు ఆయుధాలు ధరించింది, అదే శ్రీరామునికి అభయప్రదానం చేసింది అది. అటువంటి చోట పెట్టి అక్కడ కూడా ధర్మరాజు యొక్క జాగ్రత్తని, జమ్మి చెట్టు తాను ఎక్కాడు, ఎవరిని ఎక్కనివ్వను. ఆయన ఎక్కి ఆయుధాలు కట్టకట్టి పెట్టాక ఆయన ఎక్కి వీళ్ళని దిగిపోమని జమ్మి చెట్టును ప్రార్థన చేసేట. వాక్సిద్ధి కలిగిన వాడు ధర్మరాజు. ఆయన ఏదంటే అది అవుతుంది. ఆయుధాలను ఏమన్నాడు తెలుసా? మా భీముడు కోపం ఎక్కువ, అక్కడ విరాట్రాజు నగరంలో జరగకూడదు ఏమైనా జరిగితే అర్ధరాత్రి వచ్చి ఇందులోంచి గత్తి తీసుకుంటాడు, ఎవన్నో వేసేస్తాడు. అందుకని నా మాట విని నాకు అర్జునుడికి తప్ప మిగిలిన ఎవ్వరికీ నువ్వు కనపడవద్దు. ఓ ఆయుధ సామ్రాజ్యమా, నీకు నమస్కారం. కోపం ఎక్కువ ఆయనకి, కనపడితే ఏదో చేస్తాడు, అజ్ఞాతవాసం దెబ్బతింటుంది. ఇది దృఢమైన బుద్ధి, చతురత, మహిమ ధర్మరాజు కంటే. రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహిస్తాడు. అలాగని భీముడిని పిలిచి నువ్వు కోపం తగ్గించుకో, జమ్మి చెట్టు దగ్గరికి వెడితే చంపేస్తా అని చెప్పకూడదు. చెప్తే ముందే పెడతాడు. అలా చెప్పకూడదు. ఎందుకు ఆయనతో కూడా ఎందుకు? చేసేదేదో చేసేదానికి. ఆయన స్వభావం అది, ఆయన మారడు. మారిన మనుషులతో మనం ఇంత వాడు మారడు. కాబట్టి వాడి విషయంలో తీసుకునే జాగ్రత్త తీసుకో. తాళాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకో, అంతేగాని ఒరే తాళాలు ఎక్కడ పెడుతున్నా ముట్టుకుంటే తంత అంటే ముందే ముట్టుకుంటాడు. వాడు తీస్తాడని తెలుసుండి తాళాలు ఎక్కడ పెడుతున్నాను వాడికి చెప్పడం ఏంటండి? బుర్రలేక. వాడు మారలేదన్నాం, తాళాలు దాచుకో అంతే. వాడికి బుద్ధి తెలిసిపోయింది కదా.
అలాగా భీముడు బుద్ధి కొంచెం ఆవేశం. అందుకని ఈయన ఎప్పుడో వస్తాడు, తీస్తాడు. అందుకని ఆయుధములారా మీకు నమస్కారం చేస్తున్నా, నాకున్న తపశ్శక్తితో ఒక్క వరం కోరుతున్నా, భీముడికి మీరు కనపడకండి, ఎవరికి కనపడకండి. అర్జునుడికి నాకు తప్ప అనడంలో భావి కథార్థ సూచన ఉందా లేదా? అర్జునుడికి ఆయుధాలు కనపడాలి. అందుకే అర్జునుడు ఆయుధం పట్టుకుంటే ఔచిత్యంతో పట్టుకుంటాడు, భీముడు కోపం వచ్చినప్పుడల్లా పట్టుకుంటాడు, తేడా అది. అందుకని కనపడద్దు అన్నాడు. అక్కడి నుంచి కిందికి దిగి విరాటరాజు యొక్క నగరంలో ప్రవేశిస్తూ ఒక్క మాట చూడండి ఔచిత్యం, దాంతో సెలవు తీసుకుందాం. ఆ కట్ట కట్టి అక్కడ పెట్టగానే వాళ్ళు ఆ కట్టని సరిగ్గా శవాన్ని కట్టినట్టు కట్టారు. భీముడు గద ముందు ఇలా ఉంటుందిగా లావుగా, దాన్ని పైకి దోశారు. ఆ గద కింద గట్టిగా లాగి గుడ్డ ముడేశారు. అప్పుడు ఏమైంది? పేక ముడేసినట్టు అయిందిగా. ఇక అక్కడి నుంచి ధనుస్సులు, అటో ధనుస్సు ఇటో ధనుస్సు, మధ్యలో గద కాండం, ఇలాగా మధ్యలో మిగిలినవో బాణాలు ఆయుధాలు పెడితే మొత్తం మీద సరిగ్గా 7 కట్టెలతో పాడికట్టిన శవంలా ఉందో దాని కథ. అలాగే ఉండాలని కట్టారు కావాలని. శవాన్ని పాడికట్టడం కాదు, శవాన్నే తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టుగా పెట్టి కిందకు వచ్చాక ధర్మరాజు యొక్క ఔచిత్యం జీవితంలో నేర్చుకోవలసిన విషయం. అబద్ధం ఆడినా తప్పు లేదు, కానీ అంత అత్యవసరమైన ప్రయోజనం ఉండాలి. బయటకు వచ్చి భీముడిని ధర్మరాజుని అందరినీ అలా నిలబడమని, అక్కడి నుంచి మైకులు లేవు కదా ఆ రోజుల్లో, పెద్ద గొంతుతో అరిచాట. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఆయన కొంతమంది గొల్లవాళ్ళు వాళ్ళు కనపడుతున్నారు, మేకలు కాచుకునేవాళ్ళు, గొర్రెలు కాచుకునేవాళ్ళు శ్మశానం దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఎవరన్నా చూశారేమో ఇక్కడ మనం చెట్టు మీద పెట్టడం ఔచిత్యం చూడండి. ఒక పని నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ఎబిలిటీ, ఒక రహస్యాన్ని కాపాడాలంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఎవరన్నా చూశారేమో, చూడలే అని వెళ్ళిపోకు, చూశారేమో. వాడు ఎవడో వస్తే సరదాకి చెట్టు ఎక్కితే దాని కిందకి తోసేస్తే దానివల్ల వాడికి ప్రమాదం జరగచ్చు, వాడి వల్ల ఈ ఆయుధాలు దెబ్బతినచ్చు. అందుకని పైకి వచ్చి అరిచాట, ఇది శతవృద్ధ మా జనని ఇప్పుడు మృత్యువు పొందే, ఇది శతవృద్ధ మా జనని ఇప్పుడు మృత్యువు పొందే, ఇట్లు సేయుధము కుల ప్రయుక్తమగుచున్న సనాతన ధర్మము ఇత్తరంగా, ఇట్లు సేయుదుము కుల ప్రయుక్తమగుచున్న సనాతన ధర్మము ఇత్తరంగా, దహన కర్మం వల్లము ఇది కానిదిగా మును నిశ్చయించి, ఇది కానిదిగా మును నిశ్చయించి మా మొదలటి వారెరుంగు విధమున్ పనిచేసి మింత మెమ్మెయిన్ అని గట్టిగా అరిచి ప్రకటన చేశాడు. ఇది శతవృద్ధ. ఈవిడెవరు అనుకుంటున్నారు? మా అమ్మ సాక్షాత్తుగా. ఎంత అబద్ధం అండి! మనం ఎవరన్నా సహిస్తామా దీన్ని? మా అమ్మ 100 ఏళ్ళ ఆవిడ, మా జనని ఇప్పుడు మృత్యువు పొందే, చనిపోయింది. ఇట్ల చేయుదుము, మేము ఇలాగే శవాలు కాల్చాం, మాకు అలవాట్లేదు. మా కులాచారం ఏమిటి అంటే చెట్టు మీద వదిలేస్తాం శవాన్ని. కుల ప్రయుక్తమగుచున్న సనాతన ధర్మము ఇత్తరంగా, భారతీయ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోండి దయచేసి. ఇదేమిటి ధర్మరాజు ఈ పని చేయడం అనద్దు. ఇప్పటికీ గిరిజనుల్లో కొన్ని తెగల్లో ఇటువంటి ఆచారం ఉంది. జైనులు ముఖ్యంగా, జైన మహర్షులు సహా, జైన యోగులు సహా వాళ్ళు చనిపోతే కేవలం ఆ శరీరాన్ని తీసుకెళ్ళి కొండ మీద పెట్టేస్తారు. ఎటువంటి అంత్యక్రియలు చేయరండి, అసలు అలా వదిలేస్తారు కేవలం కొండ మీద. ఎందుకంటే జైనులు అగ్ని ఆరాధకులు. నీళ్లు లేని చోట వాళ్ళు ఆ శవాన్ని అలా వదిలేస్తారు. వాళ్ళ శరీరంలో కూడా అగ్నిని ఉపాసన చేస్తారు. అందుకే జైనులు మంచినీళ్ళు తాగరు. రోజుకో గ్లాసులు తాగితే ఎక్కువ. నువ్వు ఎన్ని సూత్రాలు చెప్పినా వాడు తాగరు. వాళ్ళ ఆరాధన అగ్ని. హిందువుల ఆరాధన ఆపహ, నీటితో మనం ఉపాసన చేస్తాం. అందుకే మన పుణ్యక్షేత్రాలన్నీ నదీ తీరాల్లో ఉంటాయి. మనకి స్నానం చేయిందే పూజ చెయ్యమ్మ. జైనుడు స్నానం చేయడు, మొహం గడగడు, పూజ చేస్తాడు, ధ్యానం చేస్తాడు. వాళ్ళది అగ్ని ఆరాధన. మనం ఆక్షేపించొద్దు, అదొక విధానం. అంటే పంచభూతాల్లో ఏ భూతం ద్వారానైనా నువ్వు పరమాత్మను చేరుకోవచ్చు. అగ్ని కానీ, భూమి కానీ, నీరు కానీ, వాయువు కానీ. మనం నీటి ద్వారా చేరుకుంటున్నాం, వారు అగ్ని ద్వారా చేరుకుంటున్నారు. వారి విధానం వారిది, కానీ మనం దాన్ని అనుసరించకూడదు. వాయువు ద్వారా చేరుకునే విధానం ఉంది, తేజ ఆకాశం ద్వారా చేరుకునేవి. అందుకే శివుడు 5 మూర్తులు కూడా ఉంటాయి. కాళహస్తిలో ఉండేది వాయులింగం, మహానంది క్షేత్రంలో ఉండేది జలలింగం, చిదంబరంలో ఉండేది తేజోలింగం. 5 మూర్తుల్లో ఉన్నారండి ఆయన. ఏ రకంగానైనా మీరు ఆరాధన చేయొచ్చు, అది లెక్క. ఈ చేయి పట్టుకున్నా మనిషి శరీర వేగా నొప్పి ఒకటేగా. కుడి చేయి ఎడమ తేడా ఉంటుంది. చేయి పెట్టి తిప్పితే ఎడం చేయి నొప్పి ఒక రకంగా, కుడి చేయి నొప్పి ఒక రకంగా ఉండదు. శరీరానికి నొప్పి ఒకటే. అంటే 2 దానికి సంబంధించినవి. అలాగే పంచభూతాలు పరమాత్మకు సంబంధించినవి. మీరు ఏ మార్గంలోనే ఆరాధన. అందుకే జైనుల మార్గాన్ని వైదిక ధర్మం కాదనలేదు. మీ పద్ధతిలో మీరు చేసుకోండి. అందరినీ మార్చే ప్రయత్నం చేయకుండా మనం చెబుతాం. హిందువులో మనం మార్చం, ఇంకోరు మారిస్తే మనం ఒప్పుకోం. అన్ని మతాలు మనం అంగీకరిస్తాం, వీ యాక్సెప్ట్, ఏం అభ్యంతరం లేదు.
అందుకని ఇక్కడ విధానం అదే. అందుకని కొంతమంది గిరిజనులు ఇప్పటికీ అలా చేస్తారు. కాబట్టి ఈవిడ 100 ఏళ్ళ ఆవిడ, మా తల్లి చనిపోయింది, సనాతన ధర్మం మా కులంలో ఎప్పటికీ ఇదే ఆచారం, దహన కర్మ వల్లము, మేము దహనం చెయ్యం అంటే మా పద్ధతి మాదంటే ఇంకెవడో మాట్లాడు. ఇప్పటికీ మీరు హిందువుల్లో కూడా అందరూ దహనం చేస్తారు కూడా. ఆరాధ్య శైవులు ఉన్నారు, శైవుల్లో ఒక రకం, వాళ్ళు పాతి పెడతారు. ఎందుకంటే వాళ్ళ మతం తెగలో అలా ఉంది పద్ధతి, వాళ్ళు పాతి పెడతారు, మిగిలిన వాళ్ళు దహనం చేస్తారు. ముస్లింలు, క్రైస్తవులు అందరూ పాతి పెడతారు. అందులో కూడా ఏమైనా కొన్ని తేడాలు ఉండొచ్చు, మనకు తెలియదు. అలా రకరకాలు ఉంటాయి. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు నడవడమే, ఇంకోళ్ళు అందులో వేలు పెట్టద్దు. అందుకే మీకు కులాచార వ్యవహారాలు పెద్దవాళ్ళు కూడా ఉండారు కాబట్టి చెబుతున్నా. ఏదన్నా అనుమానం వస్తే దయచేసి మీ కుల పురోహితులను అడగండి. మీకు అపరకర్మ చేయించే బ్రాహ్మలు ఎవరో ఉంటారు కదా మీ కులగురు, వారిని అడగండి. వారు చెప్పినట్టు చేయండి తప్ప ప్రతిదీ ధర్మ సందేహాలకి రాసేయకండి. అదొకటి మొదలెట్టారు ఈ మధ్య. మా అమ్మగారు స్వయంగా మా ఇంట్లో పోయారు, నా ఒళ్ళో పోయారమ్మా. నా ఒళ్ళో ఇలా పడుకుని ఒక చిన్నపిల్ల, ఆవిడ ఒళ్ళో నేను పుట్టాను, పెరిగాను, నా ఒళ్ళో ఆవిడ పెరిగింది, వెళ్ళిపోయింది. రకరకాల మాటలు వచ్చాయి, అన్ని నిజమే, నేను అన్నిటికీ సిద్ధమే. నేను నా పురోహితుడిని నేను అడిగాను. 3 నెలల పాటు ఆ గది మూసేయండి నరసింహరావు గారు, మీకు నేను చెప్పవలసిన వాడిని కాదు, ఇంతకంటే ధర్మం లేదు, నేను మూసేసాను, అయిపోయింది. తర్వాత బంధువులు రకరకాల, నోరు మూసేయండి అని చెప్పాను. మీరు అధికారులు కాదు, నేను అడగవలసిన వాడిని వాడు అడిగాను. నేను అడగవలసింది మా పెద్ద అన్నయ్యని, కుటుంబానికి పెద్దవాడు. ఆయన అడిగా, ఏమయ్యా నీకు సమ్మతమేనంటే, బలివాడురా నీకు నేను చెప్పడం ఏంటరా, అదేనమ్మా అలాగే చేయి, అంతే చాలు. మా అన్నయ్యని అడిగాను, ఆయన అడిగాను. ఇంక మీరు మొత్తం అందరూ ఆడా మగ నపుంసకులు అందరూ వచ్చి నాకు నీతులు చెప్పండి. ఇక్కడ అందరూ చెప్పేసి వాళ్ళ శాస్త్రాలు, కులాలు ఎలా తయారయ్యాయంటే మొత్తం ఇంట్లోంచి లోపలికి వచ్చేసి అందరూ మా ఊళ్ళో మంగళవారం పోయారు ఒకరు, మళ్ళీ మంగళవారం మారు కోరుతుంది. మా అమ్మ మంగళవారమే పోయింది, ఎవరిని మారు కోరలేదు. ఇవన్నీ నేర్పిన శంకలండి, ఇవన్నీ పనిగట్టు. పొరపాటుని ఎక్కడో ఒకటి జరిగితే రోజు జరుగుతుందా? ఎందుకు మనం మతాన్ని ఎంత దుర్మార్గం చేసుకోవాలి? ఒక ఇంట్లో ఏదో అరటి మొక్క వేసారు. ఎప్పుడు మా మామగారు ఎవడు 92 ఏళ్ళ ఆవిడ, అరటి మొక్క వల్ల పోతుందా అండి? ఆవిడ కాలం మూడింది, పోయింది. అక్కడి నుంచి మా ఇంట్లో అరిటాకు వేసుకోకూడదు, అరటి మొక్క వేయకూడదు, ఇంకో పెద్ద సెంటిమెంట్ పెట్టారు. ఇక్కడ నాకు అరిటాకు ఇష్టం, వేసుకుందుకు లేదా. అరటి మొక్క వేయకూడదు, ఇంకా కనీసం ఆకు వేసుకుని తినేస్తున్నారు. అరిటాకులో తినడం ఎంత ఆరోగ్యం? ఎవడో ముత్తాత ఎవరో పోవడం పెట్టి దాని గురించి అరిటాకు మానేవాడు, సంబంధం ఏమన్నా. చివరికి హిందూ మతం అంటే గుడ్డి నమ్మకాలకి తయారైంది. అపూర్వమైన తత్వం ఉన్న ధర్మం గుడ్డి నమ్మకాలకి తయారైంది. ఇక్కడ మంగళవారం అరిటాకున హిందూ మతం అంటే ఇవన్నీ. అందుకే మీకు ఈ సందేహాలు, ఆచార సంప్రదాయాలు ఎక్కడొచ్చినా టీవీ పండితుల్ని, కండువా పండితుల్ని అడగండి. మాకు తెలియదు మీ కులాలు, మీ ఆచారాలు, మీ పద్ధతులు. మీ కుల పురోహితులు అడగండి. మీ ఇంటికి వచ్చి చేయించే పురోహితులు, కొన్ని కులాల వారికి వారి కులంలోనే పురోహితులు ఉంటారు, తప్పేం లేదు, వారిని అడగండి. వారిని అడగండి. మీరు వారికి అలవాటు పడ్డారు కదా, వారిని అడగండి. వారు ఎలా చెప్తే అలా చేయండి, ఓ మాట మీద వెళ్ళిపోండి. ఇంకా అందుకని 10 మంది 10 రకాలు మాట్లాడడం. ధర్మరాజు తెగేసి చెప్పాడు, ఇది మా ఆచారం, ఆవిడ చనిపోయింది, మేము ఇలాగే చేస్తాం, ఇత్తరంగా దహన కర్మ వల్లము, ఇది కానిదిగా మును నిశ్చయించి మా మొదలటి వారు రచ్చు విధమున్ కొనియాడితి మేము నిప్పుడు. మా పూర్వులు ఎలా చేశారో మేము అలాగే చేస్తున్నాం. అంటే దాత యథాపూర్వమకల్పయన్, బ్రహ్మదేవుడు ఓ సృష్టి ముగిశాక 2వ సృష్టి చేశాట. ఎలా చేస్తామని అడిగితే యథాపూర్వమకల్పయన్, ఇది వరకు ఎలా చేశానో అలాగే చేస్తానన్నట్ట. టర్న్ ది పేజ్, ల్యాండ్ ది వర్క్ అంటారు ఇంగ్లీషులో దీన్ని. తాలూకా ఆఫీసులో కొత్తగా గుమాస్తా చేరాట. ఒక ఆయన రిటైర్ అయ్యాడు, ఆయన స్థానంలో ఇంకోటి వచ్చాడు. ఏం చేయాలండి, వాట్ ఐ హ్యావ్ టు డూ అంటే వెంటనే ఒకటి అన్నట్ట, టర్న్ ది పేజ్, ల్యాండ్ ది వర్క్, గో అన్నట్టు. వాడు ఇంతకుముందు పనిచేసిన గుమాస్తా ఉన్నాడు కదా, వాడు రిజిస్టర్ ది, టర్న్ ది పేజ్, ల్యాండ్ ది వర్క్. వాడు గీతలు కొట్టాడుగా, అలాగే నువ్వు గీతలు కొట్టు. వాడు పుచ్చుకున్నాడుగా, నువ్వు కూడా పుచ్చుకో, సరిపోతుంది. చేయి కింద ఎట్టు, బాల కింద. ఇది నేర్చుకునేది ఏమిటి కొత్తగా? ఆ పని చూస్తే, పుస్తకం చూస్తే తెలియట్లే. అలాగే ఎప్పుడు మనం ఆచారాల విషయంలో మన కుటుంబం, కులం ఉంది, మన కుటుంబ పెద్దలు ఉన్నారు, ఆ కుటుంబ సంప్రదాయాన్ని పాటించడం. మరి ఇంత మూఢమైనవి కాదు, అరిటాకులును మంగళవారాలు కాదు. ఈ సెంటిమెంట్తో మతం పాడు చేసుకోండి. ఇక్కడ ఇంకొక ధర్మ సందేహానికి జవాబు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ధర్మరాజు ఇక్కడ అబద్ధం ఆడినట్టు కాదా? పైగా తల్లి మరణించిందని చెప్పడం ఎంత ఘోరమైన విషయం. ఇంకేదో చెప్పకూడదా? ఇలాంటి ధర్మరాజును మనం సత్యవ్రతుడు అనవచ్చా? పైగా ఈయన సత్యవ్రతుడే, ఖచ్చితంగా ఈయన ఏది చెబితే అది అయింది. ఈయన ఏది అంటే అది అయింది. పైగా ఈయన సత్యవ్రతులను దుర్యోధనుడు కూడా నమ్మాడు. అధిక మాసాల లెక్క తేడా వస్తూ ధర్మరాజు చెబితే నేను నమ్ముతానన్నాడు దుర్యోధనుడు. అంత నమ్మకం ఉంది వాడికి. ద్రోణాచార్యుడు సరే అశ్వత్థామ చనిపోయాడు అంటే ధర్మరాజు చెబితే నమ్ముతానన్నాడు. అంత ప్రాధాన్యం ఇచ్చిన ధర్మరాజు ఇటువంటి పని చేయించా అంటే, వారిజక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చగిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అగము పొందదధిప. భాగవతంలో వామన చరిత్రలో శుక్రాచార్యుడు చెప్పిన ఈ నీతి వక్రనీతి కాదు, ఇది శుక్రనీతి. జీవితంలో ఈ సందర్భాల్లో మనం అబద్ధం చెప్పవచ్చు, అవకాశాలు వినియోగించుకోమని కాదు.
వారిజాక్షులందు ఆడవాళ్ళతో భార్యాభర్త సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి ఈ చీర అలా ఉందంటే నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంటుంది. అలాగే అనాలమ్మా, అనుభవం మీద చెబుతున్నా. ఏం బాగుంది అంటే ఆవిడ బాగుందో లేదో మనకి తిండి ఉండదు. ఆవిడ ఎప్పుడు మెచ్చుకున్నారు కనుక ఒక 100 వస్తాయి, విష్ణు సహస్రం అయిపోతుంది అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ బాగుందంటే అయిపోయేదానికి. ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది, ఎప్పుడు ఇలాగే చేసావు, 10 ఏళ్ళ బట్టి ఇలాగే చేస్తున్నావు అనకూడదు. ఈ పూట ఉప్మా నువ్వు చేసినట్టు లేదే అన్నారు. ఎగిరి గంతేస్తారు ఒకసారి. పక్కింటి ఆవిడ ఏమైనా పంపిందా, ఆవిడ కలిసి చేయడమే చేత కాదు అని 2 కామెంట్లు ఆవిడ మీద వారేస్తే 2 ప్రయోజనాలు. ఒకటి ఉప్మా బాగుందని చెప్పడం, ఈవిడ మెచ్చుకోవడం. రెండోది మనకి ఆవిడ పట్ల వేరే దృష్టి ఏం లేదని ఈవిడ నమ్ముతుంది. ఆవిడ అనవసరంగా మెచ్చుకున్నాను అనుకో, ఎప్పటి నుంచి మొదలైంది అంటుంది. ఎందుకు వచ్చిన గొడవ తెచ్చి పెట్టుకోవడం. ఆవిడ మనకు ఎలాగో కలిసి రాదు, కలిసి వచ్చేవాడు కలిసి రాకుండా పోయింది. ఇది అజ్ఞానంతో మనం చేసే పని అని పరిగెట్టు. పొరుగింటి వాళ్ళు ఏమైనా పంపిస్తే అద్భుతంగా ఉందని మగాడంటే ఆడవాళ్ళు తట్టుకోలేరు. ఎంత బాగున్నా బాగానే చేస్తారు కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందా అనాలి. నేను ఎక్కడ బోరు తిరుగుతా, మల్లి కృష్ణారావు గారు అంటే అద్భుతమైన భోజనం పెడతారు. మా ఆవిడ రేపు ఫోన్ చేసి ఏమంటే భోజనం ఎలా ఉందంటే బాగానే ఉంది కానీ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా అంటాను. లౌక్యం ఇది. అద్భుతంగా ఉంది ఏమిటో ఇన్నాళ్ళ బట్టి ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి భోజనమే చేయాలని. అక్కడే ఉండండి, బాగుందిగా ఉండండి, ఇంకెందుకు. ఇది తేడానం. మనం ఎవరిని ఆ బాగుందనే మాట ఎక్కడ ఇక్కడ చెప్పొచ్చుగా, కృష్ణారావు గారు ఇంటో చెప్పొచ్చుగా అన్నమాట. వాళ్ళు సంతోషిస్తారు. అక్కడ ఎందుకండి పని లేక. ఉభయానికి చెడ్డం అంటే అదే. అది ఇక్కడ తెలియక ఏమిటో పడుతున్నానండి, ఇవన్నీ తినలేక తింటున్నానండి, మా ఇంట్లో ఉన్నట్టుగా లేదని ఎక్కడంటే ఆ పెట్టే దీన్ని కూడా పెట్టారు. పైగా భయపడతారు పెట్టడానికి. ఈయనకి ఏం చేసినా నచ్చట్లేదు రాయన అంటే ఎక్కడ మాట్లాడే ఇందులో అబద్ధాలు ఏమున్నాయి చెప్పండి. సంతోషించే విధంగా మాట్లాడుతున్నామమ్మా, తప్పే ఉంది. ఎదుటి వాళ్ళు ఆనందించడం కోసం కదా. మన తెలివితేటలు, మన శక్తి, మన యుక్తి సమస్తం 10 మంది ఆనందించడానికి తప్పితే బాధ పెట్టడానికి. అందుకని వారిజాక్షులు ఆడవాళ్ళతో మా సరసాలు సలాపాలు. అలాగే వైవాహికం వివాహాల విషయాలు కూడా అన్ని నిజాలు చెబితే పెళ్ళిళ్ళు అవ్వవు. వాడికి ఏదో కొంచెం సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, అది ముందు బయటెట్టేసి వీడు చైన్ స్మోకర్ అని మాట్లాడక, ఏదో కొంచెం అప్పుడప్పుడు శనివారం నాడు అది సరదాగా బయటికి వెళ్ళినప్పుడు సిగరెట్ తాగుతాడని చెప్పు. ఈ పెద్ద విషయం అది. మానేస్తే మానేస్తాడేమో, లేకపోతే ఈవిడు కూడా మొదలెడుతుందేమో మనకేం తెలుసు. వాళ్ళిద్దరికీ నచ్చింది మనకెందుకట. అది పెద్ద విషయంగా చేయకు దాన్ని. అది అలాగే ప్రాణ విత్త మానభంగం ఉంది. ప్రాణం పోతోంది. డబ్బు రూపాయి 2 రూపాయలు కాదమ్మా, కోట్లలో నష్టం వస్తుంది. చిన్న మాట ఏదైనా సర్దుబాటుగా చెబితే కాస్త కలిసి వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే చోట ఇదే విధానం. కొన్ని కోట్లు మనం చూపించేసామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసుగా. కుంభకోణాలు రంభకోణాలేగా సక్రమంగా వినియోగించిన ప్రభుత్వం మీద అసలు. ఇంతకంటే పోనీ ఆ డబ్బు నీ దగ్గరే ఉంటే నువ్వేమైనా దాన ధర్మాలు చేస్తావేమో. మొన్న గమనించండి, ఒకే రోజు 3 కోట్లు పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో ఎందుకు బారేశారండి పెద్ద మనిషి. ఒక్కరోజు 5,73,00,000 హుండీ ఆదాయం ఎందుకు వచ్చింది? చరిత్రలో లేదు. వెంకటేశ్వర ఆలయం చరిత్రలో లేదు. ఒక్కరోజు 3 కోట్లు ఎవరు బారేశారండి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కంటే స్వామికి ఇచ్చేయడం మంచిదని భావించాడు, అందులో బారేసాడు పెట్టుకెళ్ళి. అజ్ఞాత భక్తుడు 3 కోట్లు. వాడికి జ్ఞాతం కావడం ఇష్టంలా, ఎందుకంటే వాడి పేరు రాస్తే మళ్ళీ పట్టుకుంటారు గవర్నమెంట్. నమ్మాడు స్వామిని, నమ్మాడు బారేశాడు. ఇది మీరు మంచి అంటారా చెడ్డ అంటారా? ఖచ్చితంగా మంచి అంటాను నేను. గవర్నమెంట్కి ఇస్తే దుర్వినియోగం అవుతుందేమో మనం చెప్పలేం. తిరుపతి హుండీలో వేసాడు, హిందూ ధర్మం కోసం సద్వినియోగం అవుతుంది. అక్కడ కూడా ఏమైనా జరిగితే భగవంతుడు చూసుకున్నాడు, మనకి సంబంధం లేదు. ఇది లౌక్యాలు అంటారు, వీటిని బతుకు తెరువు విధానాలు అంటారు. ఇవన్నీ ఘోరాల నేరాలు కావు, నేర్చుకోవాల్సింది. మానభంగం ముందు ఇక్కడ జరిగేది అది. ఇక్కడ కారణం ఏమిటంటే ప్రాణభంగం కాదు, విత్తభంగం కాదు, వారిజాక్షులు కాదు, వైవాహికాల కాదు. మానభంగం అంటే వీళ్ళ మొత్తం వ్యవహారం బయటపడుతుంది. ఆయుధాల విషయంలో అబద్ధం చెప్పకపోతే ఆ గొల్లవాళ్ళు ఎవడో వస్తాడు, ఆ మూటకి ఎందుకు దింపుతాడు. అక్కడి నుంచి ఎవడో ఒరే ఇది గాంధీవం రా, నేను ఇదివరకు సినిమాలో చూసా అంటాడు ఎవడో. అంటే అర్జునుడు ఇండోర్, మొత్తం అంతా అవుట్డోర్. అది బాగుందా కదా? అంతకంటే ఇది ఉపాయం. దీనికోసం వారి అమ్మగారికి క్షమాపణ చెప్పుకుంటాడు, భగవంతుడికి క్షమాపణగా. అక్కడ తల్లి అని చెప్పకపోతే పనిగట్టుకుని మా మేనత్త కూతురు అంటే మేనత్త కూతురికి ఎందుకు చేస్తారు కర్మకాండ, దాని మొగుళ్ళేడా, ఇవన్నీ వస్తాయి. ఆడే అబద్ధం ఏదో పక్కగా గోడ కట్టినట్టు ఆడేస్తే గొడవ ఉండదు. మన చిత్తశుద్ధికి లోపం లేదు కాబట్టి మనం ఏదో చెప్పుకుంటాం, అది వేరే విషయం. ఇది మనం ధర్మరాజు ఇలాంటి మాటలు మాట్లాడినా ఆయన సత్యవాక్యం నిలబడింది. ఆయన ధర్మరాజుగానే ఉన్నాడు. ఆయన సత్యవ్రతానికి నష్టమేలా అంటే సత్యవ్రతం పాటించడం మీకోసం చెబుతున్నా. జీవితంలో అంత కష్టమైన విషయం కాదు, భయపడిపోవద్దు. మనకెలా కుదురుతుంది, అది సత్యకాలం, ఇది నేను ఎత్తికాలం అని మాట్లాడొద్దు. అలా తోసిపారేటువంటి ఏ నియమం చెప్పినా ఇది అవుతుంది ఏమిటి, ఇది ఏమవుతాయి మరి. ఇన్ని అబద్ధాలు ఆడడానికి ఇన్ని అవకాశాలు ఇచ్చాక కూడా నిజం చెప్పకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరన్నా ఉన్నారా? అంత పేకమీకి వచ్చినప్పుడు ఆడదాం పోని, మిగిలిన అన్ని మామూలుగా చెప్పచ్చుగా నిజం. ఏమో అందులో అభ్యంతరమే ఉంది.
ఇది భారతం నుంచి మనం నేర్చుకోవాలి నిత్య జీవితానికి. ఆపత్కాలం వచ్చినప్పుడు కథ సక్రమంగా జరగాలి అంటే ఇంతకంటే మార్గం లేదు. అందుకని మాట్లాడకుండా తమ్ముళ్ళు అక్కడ ఉండమని చెప్పి ఆయన చెప్పేసాడు. వాళ్ళు ఎవరో కూడా అభ్యంతరం చెప్పాలి. ఆ విన్నవాళ్ళు విన్నారు, అది ఏదో సెవంటరా బాబు ఎందుకు వచ్చింది 100 ఏళ్ళ వాడు మన పట్టుకుంటుంది లేనిపోను గొడవ అని ఎవడ చెట్టు దగ్గరికి వెడితే ఒట్టి ఇంకా ఏడాది పాటు అజ్ఞాతవాసం సుఖంగా సాగింది.